అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం ఒక గొప్ప సైనికుడిని కోల్పోయింది. తెలుగు జాతి ఒక పౌరుషాల బిడ్డని కోల్పోయింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంటే ఆ పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ మీద విచక్షణ రహితంగా కాల్పులు చేస్తా ఉంటే ఎదురొడ్డి నిలబడి ఎదురు తిరిగినటువంటి ఒక గొప్ప సోల్జర్ని మనం కోల్పోయాం. అన్ఫార్చునేట్లీ ఆ సోల్జర్ మన తెలుగు జాతి బిడ్డ కావడం మనకు ఒకంత బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా తన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ సైనికుడిని చూసి యావత్ తెలుగు జాతి బిడ్డలంతా గర్వంతో అతనికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఆ వ్యక్తి మురళీ నాయక్, ఉమ్మడి అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి సోల్జర్ అతను. సో అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. సో ఇతను మన సోల్జర్ మురళీ నాయక్ అన్నమాట. సో ఇతనిది ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుతం అది సత్యసాయి జిల్లాలో ఉందన్నమాట. సో ఆ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందినటువంటి మురళీ నాయక్ ఎంతో ఇష్టపడి దేశానికి సేవ చేయడం కోసం, దేశానికి తన వంతు ఏం చేయగలనో అది చేయడం కోసం ఎంతో కష్టపడి సైన్యంలో చేరాడు మన మురళీ నాయక్. ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి గొడవల్లో తను ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట. సో అతని మరణ వార్త విన్న వెంటనే ఆ కుటుంబం ఎంతో తల్లడిల్లిపోయింది. ఇక ఆ మరణ వార్త విన్న తర్వాత తెలుగు ప్రజలంతా ఎంతో క్షోభకు గురి కావడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మురళీ నాయక్ చేసినటువంటి త్యాగాన్ని కొనియాడుతూ ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆ కుటుంబానికి ఏ కష్టం రానికుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మురళీ నాయక్ చేసినటువంటి త్యాగం ఎవరు అందుకోలేనిది అని చెప్పేసి కొనియాడుతూ ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారు, ఆ కుటుంబం ఎంతో గొప్పదైన కుటుంబం అని చెప్పేసి కొనియాడడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపురం జిల్లాలో పర్యటించారన్నమాట. అదే టైంలోనే ఈ వార్త తెలిసిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్లి మురళీ నాయక్ ఫోటోకి దండ వేసి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించడం జరిగింది. ఆయన కూడా మురళీ నాయక్ ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ అలాగే మురళీ నాయక్ చేసినటువంటి ఈ త్యాగాన్ని కొనియాడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాలిటీషియన్, ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా మురళీ నాయక్ యొక్క ధైర్య సాహసాలను, త్యాగాన్ని కొనియాడుతూ ఉన్నారన్నమాట. సో ఇక మురళీ నాయక్ యొక్క పార్థివ దేహం ఈరోజు వాళ్ళ స్వగ్రామం కల్లితాండాకు రాబోతా ఉంది. ఇక మురళీ నాయక్ యొక్క పార్థివ దేహాన్ని చూడడానికి వందలాది వేలాది మంది ప్రజలైతే వచ్చేటటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. ఈరోజు రాత్రి 7 గంటలకు గుమ్మయ్య గారి పల్లి నుంచి భారీ ర్యాలీ జరగబోతా ఉంది. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని అంత్యక్రియలు తీసుకొని వెళ్తారనమాట. ఇక మురళీ నాయక్ ఆయన చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం గురించి మనము క్లుప్తంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ సైనికులతో ఆయన వీరోచితంగా పోరాడి దాదాపు 14 మంది పాకిస్తాన్ ఆర్మీని ఆయన కాల్చి చంపడం కూడా జరిగిందనమాట. ఆపరేషన్ సింధూర్ కోసం అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ సరిహద్దులకి మన మురళీ నాయక్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనకి పోస్టింగ్ వేశారనమాట. అంతకు ముందే తల్లిదండ్రులతో ఫోన్లో మన మురళీ నాయక్ గారు మాట్లాడి కాసేపు వాళ్ళకి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఏం కాదులే అమ్మ, మేము తొందరలోనే వచ్చేస్తామని చెప్పేసి కూడా మురళీ నాయక్ చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మన మురళీ నాయక్ అమరుడవడం ఒకంత బాధాకరమైనటువంటి విషయం. సరిహద్దులో హోరాహోరీగా జరిగినటువంటి కాల్పుల్లో మన మురళీ నాయక్ మరణించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట మండలానికి చెందినటువంటి కల్లితాండాకు చెందినటువంటి మురళీ నాయక్ 2022లో అగ్నివీర్లో ఉద్యోగాన్ని సాధించడం జరిగిందనమాట. తర్వాత నాసిక్లో ఆయన శిక్షణ తీసుకోవడం జరిగింది. అస్సాంలో విధుల్లో ఉంటున్న ఆయన్ని ఆపరేషన్ సింధూర్ కోసం అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి పోస్టింగ్ వేయడం జరిగిందనమాట. గురువారం రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత రాజౌరి సెక్టార్ LOCలో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఆ పాకిస్తాన్ సైన్యాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో దాదాపు 14 మందిని చంపి మన మురళీ నాయక్ స్వర్గస్థుడవడం జరిగింది. ఇక ఆ రాత్రి గడిచి ఉంటే అతనికి మళ్ళీ పునర్జన్మ దొరికేదేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. మురళీ నాయక్ రాత్రి 7 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. తర్వాత 9 గంటల సమయంలో స్నేహితుడైనటువంటి వినోద్ నాయక్ కి కాల్ చేశారు. సరిహద్దుల్లో భీకరమైన పోరు సాగుతా ఉంది అని చెప్పేసి అక్కడి పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా తన ఫ్రెండ్ వినోద్ నాయక్ కి చెప్పడం జరిగిందనమాట. నా గురించి ఏం భయపడద్దండి, కానీ అమ్మా నాన్నలపైనే నాకు బెంగ
అంతా, నాకు ఏదైనా జరగరానిది జరిగితే వాళ్ళని బాగా చూసుకో అని చెప్పేసి తన స్నేహితుడు వినోద్ నాయక్ని మురళీ నాయక్ కోరడం అందరినీ ఇప్పుడు కలిచివేస్తా ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట. సో ఇక వినోద్ నాయక్ మరణ వార్త విన్న తర్వాత కల్లితాండాకు సంబంధించినటువంటి ప్రజలంతా తీవ్రమైనటువంటి ఒక ఉద్వేగ పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోవడం కూడా జరిగింది. ఇటువంటి గొప్ప సైనికులు, ఇటువంటి దేశభక్తులు మెండుగా కలిగినటువంటి దేశం మనది. సో మన దేశానికి ఎటువంటి ప్రమాదము లేదు. ఇటువంటి త్యాగాలు చేసేటటువంటి ఎంతో మంది, వేలాది మంది, లక్షల మంది సైనికులు మన దగ్గర ఉన్నారు. ప్రతి ఒక్కడు ఒక సైనికుడిగా నిలబడతాడు దేశం కోసం. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషులే దేశాన్ని కాపాడుకుంటారు. మురళీ నాయక్ చేసినటువంటి ఈ త్యాగం ఎన్ని దశాబ్దాలైనా మర్చిపోయేది కాదు, ఎన్ని యుగాలు దాటినా కూడా అతని ఖ్యాతి తగ్గిపోయేది కాదనమాట. సో జోహార్ మురళీ నాయక్, నీలాంటి వాళ్ళు మళ్ళీ 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 పుడుతూనే ఉండాలి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.